ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీడియా వాళ్ళందరికీ మా గౌతమ్ సపోర్ట్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలో బాయ్ గురించి చెప్పాలంటే సినిమా అయితే చాలా చాలా బాగుంది. అండ్ నేను ఓపెన్గా చెబుతున్నా, మా గౌతమ్ నుండి నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రకంగా యాక్ట్ చేస్తాడు, ఈ రకంగా డ్యాన్స్ చేస్తాడని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ మీన్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాగా ఎంగేజ్ చేసింది. ముఖ్యంగా నాకు ఇందులో నచ్చిన క్యారెక్టర్స్ అనితా చౌదరి గారిది, మన పోసాని మురళీకృష్ణ గారిది, వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్. థియేటర్లో చూస్తుంటే చాలా వైబ్ ఇచ్చినాయి సాంగ్స్ అయితే మాత్రం. అండ్ నేను ఒక 2-3 క్యారెక్టరైజేషన్ అయితే బాగా కనెక్ట్ అయ్యాను. మీరందరూ తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో మన గౌతమ్ బాయ్ సోలో బాయ్ని చూసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సోలో బాయ్ ఫిల్మ్ చూశాను, చాలా బాగుంది. ప్రాబ్లం సో ఇప్పుడే సోలో బాయ్ మూవీ చూశాను, చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఎవ్రీ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి కనెక్ట్ అవుతారు. ఫాదర్ సన్ ఇమోషన్ అవ్వనివ్వండి, లేదా మీ హార్ట్ బ్రేక్స్ కూడా బాగా అవుతాయి. సో చాలా కనెక్ట్ అయిపోతాము. అండ్ గౌతమ్ డాన్స్ అయితే ఇరగదీశాడు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సాంగ్స్ కూడా అదిరిపోయాయి. అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ సో బ్యూటిఫుల్. సోలో బాయ్ అయితే రిలీజ్ అయిపోయింది థియేటర్స్లో. అందరూ ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి చూడండి. అండ్ ఆల్ ది బెస్ట్ గౌతమ్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. గౌతమ్ నీ యాక్టింగ్ అసలు చింపేశావు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీ నుంచి డ్యాన్స్ కానీ ఇదంతా. ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి లైక్ హూ ఈజ్ స్ట్రగ్లింగ్ ఇన్ లైఫ్ అందరూ ఈ మూవీకి బాగా కనెక్ట్ అవుతారు. ఇందులో చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది, లైక్ మ్యూజిక్ బాగుంది, అండ్ డిఓపి వర్క్ కూడా చాలా చాలా బాగుంది. ఎవ్రీ వన్ మస్ట్ వాచ్ మూవీ ఇది. నాట్ ఓన్లీ లైక్ యూత్ అని, ఫ్యామిలీ ఉంది ఇందులో, లవ్ డ్రామా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ పర్ఫెక్ట్. కంగ్రాచులేషన్స్ గౌతమ్ అండ్ డైరెక్టర్. నిజంగా యాక్చువల్లీ చాలా ఎంజాయ్ చేశారు. మేము కూడా